హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుష ఆవునూరి. ఫ్రెండ్స్, ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ ఇలా స్టార్ట్ చేశాను. ఎలాంటి మిస్టేక్స్ చేశాను, అలాంటి మిస్టేక్స్ మీరు చేయొద్దని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, లాంగ్ వీడియోస్ ఇంతవరకు నేను అప్లోడ్ చేయలేదు. ఫస్ట్ నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే చాలా భయం ఉండేది. ఎందుకంటే నేను కెమెరా ముందు నాకు మొహమాటం ఎక్కువ అన్నమాట. కెమెరా ముందు మాట్లాడడం, వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం, ఇది ఏం నాకు తెలియదు. మాట్లాడాలంటే భయం అనేది ఉండేది. ఫ్రెండ్స్, అయితే మా హస్బెండ్ సపోర్ట్తో స్టార్ట్ చేశాను. తను చాలా ఎంకరేజ్ చేశారు. అయితే ఇప్పుడు నాకు 800 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను సబ్స్క్రైబర్స్ రారేమో అనుకున్నాను. నేను ఒకటి ముందే అనుకొని ఇలా చేయాలి అనే ఒక ప్లాన్తోనే స్టార్ట్ చేశాను. ఫస్ట్ షార్ట్స్ అప్లోడ్ చేసి సక్సెస్ అయితే అప్పుడు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి మానిటైజేషన్కి అప్లై చేసుకుందామన్న ఆలోచన నాకు ముందే ఉండే. అట్లనే స్టార్ట్ చేసిన, అదే ఫాలో అవుతున్నా. అందుకే షార్ట్స్లో అన్ని మ్యూజిక్స్ ఎక్కువ పెట్టాను. మళ్ళీ కొంచెం వాయిస్ కూడా ఇచ్చాను అక్కడక్కడ వీడియోస్లో. మనకి ఆ భయం అనేది పోవడానికి. కాకపోతే ఇప్పుడు భయం అనేది పోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ వీడియో అయినా కొంచెం మాట్లాడగలుగుతున్నాను. నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదు. ఫ్రెండ్స్, ఎవరైనా మానిటైజేషన్ అయిన తర్వాత ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్తారు. నేను ముందే చెప్తున్నాను. ఫ్రెండ్స్, మానిటైజేషన్కి అప్లై చేసుకోకముందే మన మిస్టేక్స్ని మనం సెట్ చేసుకొని తర్వాత అప్లై చేసుకుంటే మనకి రీయూజ్డ్ కంటెంట్ అని పడదు. అది రీమానిటైజేషన్ అనేది ఉండదు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నాను. నాలాగా మీరు మిస్టేక్స్ చేయకుండా ఉండడం కోసం చెప్తున్నాను. మరియు నాలాగా సఫర్ కావద్దు. ఏదన్నా ఇన్ఫర్మేషన్ అని నాకు తెలిసింది మీకు చెప్దామని ఈ వీడియో చేశాను. ఫ్రెండ్స్, షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా లాంగ్ వీడియోస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఫస్ట్గా 2-3 అట్లా వీడియోస్ పెట్టాను. అంత వ్యూస్ రాలేదు, వైరల్ కాలేదు. వ్యూస్ రావాలి అంటే మనం ఏం చేయాలి? మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫ్రెండ్స్కి చెప్పాలి. అందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనకు వ్యూస్ అనేవి వస్తాయి. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ తీయాలి. ఫ్రెండ్స్, షార్ట్స్లో మిస్టేక్స్ ఏం చేయకూడదంటే వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయకూడదు. ఇంకోటి, మన ఫిలిమ్స్ లేకపోతే పిక్స్ లేకపోతే ఇంకో వీడియోని కాపీ చేసి ఇలాంటి మిస్టేక్ చేయొద్దు. ఒకవేళ మీరు చేసినా కూడా వాటిని డిలీట్ చేసేయండి. మానిటైజేషన్కి అప్లై చేసుకోకముందే డిలీట్ చేసి మీ ఛానల్లో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు మానిటైజేషన్ అప్లై చేసుకోమని మెసేజ్ వచ్చినప్పుడు చెక్ చేసుకొని తర్వాత అప్లై చేసుకోండి. అప్పుడు మీ ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఫ్రెండ్స్, షార్ట్స్ అప్లోడ్ చేయాలా, షార్ట్స్ అప్లోడ్ చేయాలి, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఏ రెండిట్లో ఏది తగ్గినా కూడా మన ఛానల్ అనేది మానిటైజేషన్ కాదు, మరియు డబ్బులు అనేవి రావు. 2 అప్లోడ్ చేయాలి. మంచి కంటెంట్ ఉండాలి, మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మంచి వ్యూస్ రావాలంటే ఇవన్నీ ఉండాలి. ఫ్రెండ్స్, నా మిస్టేక్స్ ఏమైందంటే నేను మిస్టేక్ అనుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ముందే అనుకున్నాను కదా, సబ్స్క్రైబర్స్ 1000 వచ్చిన తర్వాత లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి తర్వాత నేను మానిటైజేషన్కి అప్లై చేసుకుంటాను అనుకున్నా. ఇప్పుడు నా మిస్టేక్స్ నాకు అర్థమైన తర్వాత ఆ మిస్టేక్స్ని సరి చేసుకొని లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి అప్పుడు నేను మానిటైజేషన్కి అప్లై చేసుకుంటాను. నా మిస్టేక్స్ ఏంటి అంటే, కాపీడ్ వీడియోస్ పెట్టకూడదని తెలుసుకున్నా. ఇంకొకటి, నా వీడియోస్కి వ్యూస్ రావాలంటే మంచి కంటెంట్ ఉండాలి, మరియు షార్ట్స్ రోజు అప్లోడ్ చేయాలి. లాంగ్ వీడియోస్ కూడా 2 డేస్కి ఒకసారి, వీక్లీ 2-3 వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఛానల్ని మాత్రం స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ ఆపకూడదు. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్, మన వాచ్ అవర్స్, మన వ్యూస్ అన్నీ తగ్గిపోతాయి. మనం ఎక్కడ తగ్గకూడదు. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఫ్రెండ్స్,
ఒకటి యూట్యూబ్లో డబ్బులు రావు అనేది ఉండదు. మనం ఏ వర్క్ చేసినా కూడా కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి ఇంకొకరి మీద ఆధారపడి లేకపోతే కాపీ చేస్తే మాత్రం సక్సెస్ రాదు. యూట్యూబ్లో నాకు ఆ విషయం అయితే అర్థమైంది. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ఇలాంటి మిస్టేక్స్ మీరు మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్. మానిటైజేషన్ అవ్వకముందు అంటే మానిటైజేషన్కి అప్లై చేసుకోకముందు మన మిస్టేక్స్ని మనం సెట్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్. నేను మళ్ళీ మానిటైజేషన్ అయిన తర్వాత మీకోసం మళ్ళీ ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మా ఛానల్ని మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేశానంటే ఇంకా నాకు వ్యూస్ రాలేదు. వ్యూస్ కోసం లాంగ్ వీడియోస్ అయితేనే షార్ట్స్కి వ్యూస్ వస్తాయి, లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ వస్తాయి. 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కావాలి కదా. ఇప్పుడు వాచ్ అవర్స్ కోసం లాంగ్ వీడియోస్ చేస్తాను ఇప్పటి నుంచి. షార్ట్స్ కోసం ఫ్రెండ్స్ మీరు తప్పకుండా షార్ట్స్ అప్లోడ్ చేయండి. సబ్స్క్రైబర్స్ రావాలంటే మాత్రం షార్ట్సే. లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ వస్తాయి. మంచి కంటెంట్తో తీయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. మీ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే చాలా వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి. కాకపోతే ఒకటి విషయం చెప్తే ఒకటి విషయం చెప్తారు. అది ఏది తీసుకోవాలనేది మనకు అర్థం కాదు. అర్థం కాక ఆ కన్ఫ్యూజన్లో మిస్టేక్ చాలా చేస్తాము. అప్పుడు సక్సెస్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అందుకే యూట్యూబ్లో సక్సెస్ కాలేని వాళ్ళ మిస్టేక్స్ ఏంటి అంటే ఇవే. ఎవరి మాటలు నమ్మాలి, ఎవరిది కరెక్టు, అలా ఏది మిస్టేక్, అన్ని మిస్టేక్స్ మనకు తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. అప్పుడు మనకు ఒక అవగాహన వచ్చిన తర్వాత, ఛానల్ గురించి తెలిసిన తర్వాత ఇది ఆ మిస్టేక్ అని మనం అది మానిటైజేషన్ అప్లై చేసుకోకముందే మనం రియలైజ్ అయ్యి మన మిస్టేక్స్ని మనం ముందే కవర్ చేసుకుంటే మనకి మానిటైజేషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు చాలా మిస్టేక్స్ అర్థమయ్యాయి. ఆ మిస్టేక్స్ని కవర్ చేసిన తర్వాత నేను మానిటైజేషన్కి అనేది అప్లై చేసుకుంటాను. ఈలోపు నాకు వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు ఇలాంటి మిస్టేక్స్ మాత్రం చేయకండి నాలాగా ఫ్రెండ్స్. మంచి వీడియోస్ తీయండి, మంచి కంటెంట్తో తీయండి. నేను మీ వీడియోస్లో ఎక్కువ మ్యూజిక్ యూజ్ చేశాను. మ్యూజిక్లో కాపీరైట్ అనేది పడకుంటే సరిపోతుంది. అంతేగాని ఆ మ్యూజిక్ వాడడం వల్ల షార్ట్స్ అన్నీ రాంగ్ అని డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి తెలిసిన తర్వాత మన ఓన్ వాయిస్తో వీడియో చేస్తే మనకి మంచి వ్యూస్ అనేవి వస్తాయి. నాకు అప్పుడు మాట్లాడడానికి భయం కాబట్టి నేను మ్యూజిక్ ఎక్కువ యూజ్ చేశాను. వీడియోస్ అన్నీ మన ఓన్యే, కాకపోతే భయం వల్ల అలా జరిగింది. నేను ఛానల్ గ్రోత్ అయిన తర్వాత నేను ముందుకెళ్దామని ముందే డిసైడ్ అయ్యాను. నాకు స్టేజ్ అది మాట్లాడే భయం ఇప్పుడు పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వీడియోస్ చేయగలుగుతున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా స్టార్టింగ్లో ఎవరికైనా కొంచెం భయం అనేది ఉంటుంది కాబట్టి భయపడకుండా మీ ఛానల్ని స్టార్ట్ చేసిన వాళ్ళు భయపడకుండా ముందుకు వెళ్ళండి. స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మిస్టేక్స్ కాకముందే మిస్టేక్స్ ఏంటి అని తెలుసుకొని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైనా మనం ఏదైనా మనీ కోసమే చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇది కూడా ఒక మంచి అవకాశం. యూజ్ చేసుకుంటే మనకి మంచి డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ అనుష ఆవునూరి.